జింబాబ్వేతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా స్టాండింగ్ కెప్టెన్ వియాన్ మల్డర్ ఒక రికార్డ్ బ్రేకింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా 367 పరుగులు సాధించి సౌత్ ఆఫ్రికా టీం తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్లో మల్డర్కి క్వాడ్రపుల్ సెంచరీ కొట్టే అవకాశం ఉన్నా కానీ ఇన్నింగ్స్ని డిక్లేర్ చేశాడు. అండ్ దీనివల్ల అయితే కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు. అలాగే మరి కొంతమంది సౌత్ ఆఫ్రికా టీం మీద విమర్శలు చేస్తున్నారు, ఎందుకు మల్డర్ని బ్రెయిన్లర్ 400 రికార్డును బ్రేక్ చేయలేదని చెప్పి. యాక్చువల్గా సౌత్ ఆఫ్రికా టీం ఈ టెస్ట్ మ్యాచ్లో చాలా క్విక్గా రన్స్ కొట్టారు. ఇన్ఫ్యాక్ట్ మల్డర్ స్కోర్ చూసుకుంటే 334 బాల్స్లోనే 367 రన్స్ కొట్టాడు. అండ్ సౌత్ ఆఫ్రికా టీం ఓవరాల్గా 4 సెషన్స్లోనే 626 పరుగులు చేశారు, 5 వికెట్లు మాత్రమే కోల్పోయి. సో దీంతో సౌత్ ఆఫ్రికా టీంకి ఇంక ఇన్నింగ్స్ని కొనసాగించేందుకు బోల్డ్ అంత టైం ఉంది. నార్మల్గా అయితే ఒక టీం ఇంత లాంగ్ ఇన్నింగ్స్ అన్నప్పుడు రెండో రోజు మూడో సెషన్లో డిక్లేర్ ఇస్తూ ఉంటారు. దీంతో టైం ఉంది కదా, మల్డర్ ఈజీగా 400 కొడతారని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ లంచ్ బ్రేక్ తర్వాత సౌత్ ఆఫ్రికా టీం ఒక్క 10 అవర్స్ బ్యాటింగ్ చేస్తుంటే సరిపోయేది, మల్డర్ 400 కంప్లీట్ అయిపోయేది. బట్ ఇలా చేసే అవకాశం ఉన్నా సరే సౌత్ ఆఫ్రికా టీం తమ ఇన్నింగ్స్ని డిక్లేర్ చేశారు. దీనివల్ల కొంతమంది నిరాశ వ్యక్తం చేస్తున్నారు. బట్ ఎనివే మల్డర్ అయితే దీనిపై క్లారిటీ ఇచ్చాడు. కావాలని బ్రెయిన్లర్ రికార్డును బ్రేక్ చేయలేదని చెప్పి డే అయిపోయిన తర్వాత చెప్పాడు. యాక్చువల్గా సౌత్ ఆఫ్రికా టీం ఆ 600 స్కోర్ని మైండ్లో పెట్టుకున్నారంట. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో 600 కొడితే ఇన్నింగ్స్ని డిక్లేర్ చేసేద్దాం అనే మైండ్ సెట్తో ఉన్నారంట. దీనివల్ల లంచ్ బ్రేక్ అయ్యేసరికి తమ ఇన్నింగ్స్ని డిక్లేర్ చేశారు. అయితే దీంతోపాటు వియాన్ మల్డర్ బ్రెయిన్లర్ రికార్డును బ్రేక్ చేయాలని చెప్పి అనుకోలేదంట. లారా ఒక లెజెండరీ ఆటగాడు, ఈ ఫార్మాట్లో ఎంతో క్యాచ్ సంపాదించాడు, అలాంటి ప్లేయర్ రికార్డ్ని అలానే ఉండనిద్దాం, బద్దలు కొట్టవలసిన అవసరం లేదని చెప్పి అన్నాడు. ఇన్ఫ్యాక్ట్ నిజానికి మల్డర్ డిసిషన్ కారణంగానే సౌత్ ఆఫ్రికా టీం తమ ఇన్నింగ్స్ని డిక్లేర్ చేశారంట. అంటే మల్డర్ తన కోచ్తో చెప్పాడంట, లారా రికార్డును బ్రేక్ చేయడం నాకు ఇష్టం లేదు, దాన్ని అలాగే ఉండనిద్దామని చెప్పి. దీంతో కోచ్ మరియు కెప్టెన్ కలిసి లంచ్ బ్రేక్ టైంలో తమ ఇన్నింగ్స్ని డిక్లేర్ చేశారు. సో నిజంగా ఈ విషయంలో మల్డర్ని అయితే మనం చాలా మెచ్చుకోవాలి. తనకి 400 కంటే ఎక్కువ రన్స్ కొట్టే ఛాన్స్ ఉన్నప్పటికీ దాన్ని రిజెక్ట్ చేశాడు. మెయిన్లీ తన పర్సనల్ రికార్డ్ కంటే టీం విజయాన్ని అలాగే ఒక లెజెండ్కి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి చూశాడు. అదర్వైజ్ మల్డర్ ఈ మ్యాచ్లో 400 కొట్టినా సరే ఎలాంటి క్రిటిసిజం వచ్చేది కాదు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా టీంకి టెస్ట్ మ్యాచ్లో ఇంకా బోల్డ్ అంత టైం ఉంది. ఇన్ఫ్యాక్ట్ డే 2 చివరి వరకు ఆడినా సరే నెక్స్ట్ 3 డేస్లో ఈజీగా జింబాబ్వే టీం ఆల్అౌట్ చేసి సత్తా ఉంది వాళ్ళకి. అయినా కానీ మల్డర్ ఆ 400 రికార్డ్ని బ్రేక్ చేయడానికి ట్రై చేయలేదు. బట్ ఎనివే తను కొట్టిన 367 రన్స్తోనే ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాడు. సౌత్ ఆఫ్రికా టీం తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. మెయిన్లీ మ్యాచ్లో తను కెప్టెన్గా ఆడాడు. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగా స్కోర్ కొట్టిన కెప్టెన్గా రికార్డును క్రియేట్ చేశాడు. అండ్ ఆల్సో తన ఇన్నింగ్స్లో చూసుకుంటే ఏకంగా 49 4లు ఉన్నాయి. దీంతో ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో ఎక్కువ 4లు కొట్టిన రెండో బ్యాట్స్మెన్గా రికార్డును క్రియేట్ చేశాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే వియాన్ మల్డర్ తన ఇన్నింగ్స్తో సౌత్ ఆఫ్రికా టీం తరపున చాలా రికార్డులు బ్రేక్ చేశాడు. కానీ అండ్ చూసుకుంటే మాత్రం టీం యొక్క విజయం గురించి అలాగే ఒక లెజెండ్కి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి 400 రికార్డును వదిలేసుకున్నాడు. మరి మల్డర్ చేసిన ఈ పని మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.